హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈ వీడియోలో వచ్చేసి మా పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఆడుకుంటారో ఆ ఆటలన్నీ మీకు చూపిస్తాను. మీ చిన్ననాటి రోజులన్నీ ఒకసారి మీకు గుర్తు చేయాలని ఫిక్స్ అయిపోయానండి. సో అందుకని చెప్పి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయో లేదో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ పిల్లలందరూ కలిసి ఏదో గేమ్ ఆడుతున్నారండి. ఇందులో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు మాకొద్దని 2 టీమ్స్ వాళ్ళు గొడవ పడుతుంటే వాళ్ళు ఓ అని ఏడుస్తున్నారు. అందుకని చెప్పి మా చెల్లి పంచాయతీ చేసి ఎలాగోలా వాళ్ళని కూడా టీంలోకి చేర్చుకునేటట్లు ఒప్పందం కుదుర్చుకొని వచ్చిందండి. వీళ్ళు ఆడే ఆటని మీరు గుర్తుపట్టారా అండి? ఈ ఆట పేరు వచ్చేసి లకోరి డికోరి. మేము కూడా చిన్నప్పుడు తెగ ఆడేవాళ్ళమండి, కసిగా ఆడేవాళ్ళము, ఎదుటి వాళ్ళని ఓడియాలని చెప్పి. ఇప్పుడు మా పిల్లడు కూడా అలాగే ఆడుతున్నారండి. మేము ఏదైనా సర్ది చెప్పాలని చూసినా అస్సలు ఒప్పుకోవట్లేదు. ఒరే కొట్టుకోవద్దు, గట్టిగా తగులుతుంది అన్నా కూడా అసలు వినకోకుండా మరే ఆడుతున్నారు. ఇక్కడ చూడండి, ఆ రాళ్ళన్నీ పెట్టేసిన తర్వాత కింద నేల తాకితే లకోరి డికోరి అంటుంటే నాకు ఎంత నవ్వు వచ్చిందో. ఆ రాళ్ళని ఫాస్ట్గా ఒకదాని మీద ఒకటి పెట్టి లకోరి డికోరి చెప్పేసిన తర్వాత ఆ రాళ్ళు పడిపోతే ఉంటే టెన్షన్ ఉంటుంది చూడండి. బాబోయ్, చకచకా రాళ్ళు పెట్టేసి లకోరి డికోరి అని చెప్పారండి. మళ్ళీ ఎదుటి టీం వాళ్ళు మాత్రం మొహాలు వేలాడ తీసుకొని మరీ వస్తున్నారు. ఇంకా లకోరి డికోరి గేమ్ అయిపోయిన తర్వాత బిజినెస్ గేమ్ అని ఆడారు, పాములాట అని ఆడారు, ఇంకా చివరికి యూనో గేమ్ ఆడుతున్నారండి. మాకైతే చిన్నప్పుడు ఇలా బిజినెస్ ఇవన్నీ లేము, కానీ మేము బారకట్ట అని ఆడేవాళ్ళమండి. అచ్చందకాయలని ఆడేవాళ్ళము, గోళీలాట ఇవన్నీ ఆడేవాళ్ళము. మీలో ఎంతమంది ఈ గేమ్స్ అన్నీ ఆడారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా గేములన్నీ ఆడిన తర్వాత ఈతకెళ్ళడానికి రెడీ అయ్యామండి. యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా ఉన్నారు చూడండి మా పిల్లలు. ఒక్కొక్కరు టవల్స్ తీసుకున్నారు, ఆ తొట్లో గేమ్ ఆడడానికి అని చెప్పి ఒక బాల్ తీసుకున్నారు, డ్రెస్ తడిగా ఉంటుందని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చెప్పి ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నారు. అందరం కార్లో పట్టమని చెప్పి మా అన్న వెనకాల బైక్లో కూడా పిల్లల్ని ఎక్కించుకొని వస్తున్నాడు. తొట్టి అనుకుంటే మనలాగా స్విమ్మింగ్ పూల్ కాళ్ళు అందుతాయి అనుకున్నారు. చాలా పెద్ద తొట్టి అండి, ఒక 20 అడుగుల దాకా ఉంటుంది. ఈ తోటలలో అండి, కొన్ని తోటలలోకి బావులు ఉండవు కదా, సో అందుకని చెప్పి పెద్ద పెద్ద తొట్లు తవ్వించుకుంటారండి, పొలాలకి అవసరం అవుతాయి అని చెప్పి. ఇక్కడ మా పిల్లలందరూ మెల్లిగా షర్ట్లు తీసేసి దిగుకుంటా వెళ్తుంటే వాళ్ళకి చెప్పకుండా పైనుంచి దుంకేశానండి నేను. ఇంకా మా అన్న పిల్లలకి ధైర్యం వచ్చి నేను దుంకానని చెప్పి వాళ్ళు కూడా టపా దుంకారు, ఒకరి వెనకాల ఒకరు. చాలా ఇయర్స్ తర్వాత ఇంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నానండి. పైనుంచి దూకుతుంటే ఎంత బాగుండిందో. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద తొట్లో కానీ బావిలో కానీ స్విమ్మింగ్ చేశారా? ఇక్కడ మా వాడు ఇప్పుడే కదా అండి నేర్చుకునింది. రా నాన్న వెళ్దామంటే మా అన్న నేను రాను మామ నాకు భయం అని చెప్తే సరే రా పైకి వెళ్దాం రా అని చెప్పి చూడండి పైనుంచి అట్లే ఇసిరేసాడు. ఇంకా మా వాడు చూడండి ఏదో గోల్డ్ మెడలిస్ట్ సంపాదించడానికి వచ్చినట్లు వస్తున్నాడు, సూపర్ ఫాస్ట్గా వస్తున్నాడు. మా కోడళ్ళు ఇద్దరు నాతో ఒక ఆట ఆడుకున్నానండి. నేను స్విమ్మింగ్ చేస్తూ ఉంటే వెనక నుంచి వచ్చేసి ముంచేశారండి. నన్ను ఆడుకుంటూ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. రోజు ఈతకెళ్ళి మేమందరం అయితే బొగ్గుల్లాగా తయారయ్యామండి, అస్సలు నల్లగా అయిపోయాము. ఇంకా స్విమ్మింగ్ అయిపోయింది, అడిగి డే అయిపోయింది అనుకుంటే పొరపాటు అండి. ఇంకా ఈవినింగ్ ఆడుకుంటున్నారు చూడు, అసలు బాబోయ్. క్రికెట్ ఆడుకొని వచ్చారు అప్పటికే ఒక రౌండ్. ఇంకా ఈవినింగ్ టైంలో అమ్మమ్మ గారు అందరూ చైర్లు వేసుకొని కూర్చొని ఉంటారండి పిల్లలకి కాపలాగా. పగలంతా అమ్మగారు డ్యూటీ, ఈవినింగ్ వచ్చేసి అమ్మమ్మ గారు డ్యూటీ అండి. ఇంకా ఈ గుండుగాడు వచ్చేసి కోడిపిల్ల కావాలని ఏడుస్తున్నాడని చెప్పి కోడిపిల్లని పట్టిస్తే ఆ కోడిపిల్లని పిసికి చంపేస్తున్నాడంట. అందుకని చెప్పి పట్టి ఎక్కువకుంటే ఓ అని రాగాలు తీస్తున్నాడు వీడైతే. ఇంకా మా పిల్లలు క్రికెట్ అయిపోయింది, ఇంకా డీఫ్ ఆడుతున్నారండి, దాక్కోవడం అనే ఆట ఆడుతున్నారు ఇప్పుడు. ఇంకా మా చెల్లిని చూస్తే, వాడు పెట్టే కష్టాలు చూస్తే అమ్మ బాబో ఈ స్టేజి నేను దాటేశాను, నా పిల్లలు పెద్దగా అయిపోయారని ఎంత ఆనందంగా ఉందో నాకు.